హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు నాగేంద్ర. ఐఎమ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్. ఈరోజు ఈ వీడియోలో ఎన్‌డీపీఎస్ యాక్ట్‌లో ఒక ఇంపార్టెంట్ ప్రొవిజన్ గురించి చెప్తా సార్. అదే సెక్షన్ 50. ఈ సెక్షన్ 50 ఏం చెప్తుందనమంటే, జనరల్‌గా పోలీస్ వారు ఎన్‌డీపీఎస్ యాక్ట్‌లో సెర్చ్ చేయడం జరిగిద్దనమాట. సెర్చ్ అంటే వెహికల్ సెర్చు, ప్రైవేట్ ప్లేసెస్‌లో సెర్చెస్ అలాగా రకరకాలుగా ఉండటం జరిగిద్ది. ఇది నేను బాడీ సెర్చ్ గురించి చెప్తున్నా. ఒకవేళ మిమ్మల్ని పోలీసు వారు సెర్చ్ చేయాలి అని మిమ్మల్ని డైరెక్ట్‌గా వచ్చేసి మీ పాకెట్స్‌లో, జేబుల్లో చేతులు పెట్టేసి, లేదంటే మీరేదైనా బ్యాగ్ క్యారీ చేసినట్లు ఆ బ్యాగ్‌ని ఓపెన్ చేసి సెర్చ్ చేయడానికి వీలు లేదనమాట. ఫస్ట్ పోలీస్ వారు మీకు చెప్పాలి, సార్ మేము మిమ్మల్ని సెర్చ్ చేయాలనుకుంటున్నాం. మాకు మీ పైన అనుమానం ఉంది అని చెప్పి, ఆ సెర్చ్ కూడా ఎక్కడ చేయాలి? ఒకటి మెజిస్ట్రేట్ దగ్గరైనా చేయాలి, లేదనుకంటే ఏదైనా గెజిటెడ్ ఆఫీస్ దగ్గరైనా చేయాలి. ఈ రైట్ అనమాట. ఇది మీ రైటు. ఈ రైట్ గనక మీకు చెప్పకుండా పోలీసు వారు తన ఇష్టం వచ్చినట్లు గనక సెర్చ్ చేసినట్లయితే, రేపు మీ మీద కేస్ బుక్ అయిన తర్వాత ట్రయల్‌కొచ్చినప్పుడు ఈ యొక్క చిన్న ప్రొవిజన్ ఇది సెర్చ్ గనక పోలీసు వారు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా, మీ రైట్ మీకు చెప్పకోకుండా సెర్చ్ చేసినట్లయితే కేస్ అనేది మీ మీద కొట్టివేయటం జరిగిద్దనమాట. ఇది నేను చెప్తుంది కాదు సార్. చాలా జడ్జిమెంట్స్ అనేవి చెప్పడం జరిగింది. ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ ప్రొవిజన్ అనమాట. ఇది మీ యొక్క రైట్ అనమాట. సో, ఇటువంటి మరిన్ని లీగల్ అప్డేట్స్ గురించి ఫాలో అవ్వండి. మీ నాగేంద్ర అడ్వకేట్.